ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనం 1 కొరింథీ పత్రిక నుండి వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు లేఖన భాగము 1 కొరింథీ 1వ అధ్యాయము 18వ వచనం నుండి 31వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనము 22వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుకుందాం. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. ఆయన యూదులకు ఆటంకంగాను అన్యజనులకు వెర్రితనంగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా సిలువ నిజమైన శక్తి మరియు జ్ఞానం, ద క్రాస్ ట్రూ పవర్ అండ్ విజ్డమ్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే సిలువ రక్షణను ఇచ్చే దేవుని శక్తి మరియు జ్ఞానానికి ప్రతీక అని పౌలు ఈ పత్రికలో తెలియజేస్తున్నాడు. అయితే ఈ లోక సంబంధమైన జ్ఞానం మీద ఆధారపడే వారికి అది అవివేకంగా అనిపించవచ్చు. అయినప్పటికీ సిలువను గూర్చినటువంటి ప్రకటన ద్వారా దేవుడు ఎవరైతే విశ్వసిస్తున్నారో వారందరినీ ఆయన రక్షిస్తాడు. తద్వారా పిలువబడినటువంటి వారికి అది దేవుని శక్తిగాను మరియు దేవుని జ్ఞానంగాను ఉంటుందనేది పౌలు ఈ యొక్క పత్రికలో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కొరింథీలోని సంఘ విశ్వాసులోని చాలామంది లోక సంబంధమైన దృష్టితో బలహీనులుగా తృణీకరించబడిన వారుగా ఉన్నారు. కానీ ఏ మానవుడు తనను తాను తన గురించి గొప్పలు చెప్పుకోకుండా ఉండేలా దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి బలహీనులను ఆయన ఎన్నుకున్నట్లు లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి వారు కేవలం ప్రభును గూర్చి మాత్రమే ఘనంగా చెప్పుకోవాల్సి వస్తుందనేది, ప్రభును ఘనపరిచే విధంగా వారు జీవించాలనేది ఈ యొక్క వాక్య భాగం మనకు తెలియజేస్తుంది. ఇందులో దేవుడు ఎవరు అని మనం గమనించినట్లయితే ఆయన 26వ వచనం నుండి 31వ వచనం వరకు పౌలు ఈ విధంగా వివరిస్తున్నాడు. దేవుడు యేసుక్రీస్తును మన జ్ఞానము, పరిశుద్ధత మరియు రక్షణగా ఆయన చేశాడు. ఏదేమైనప్పటికీ దేవుని సన్నిధిలో ఏ మానవుడు కూడా తన స్వంత శరీరము, జ్ఞానము, బలము, నీతి లేదా సంపద గురించి గొప్పగా చెప్పుకోలేడు. తన యొక్క శరీరాన్ని గురించి, తన యొక్క బలాన్ని గురించి తను అతిశయించడానికి వీలు లేదని లేఖనం మనకు తెలియజేస్తుంది. ఇర్మియా 9:23లో మాట మనం చూస్తూ ఉంటాం. ఏ శరీరీ కూడా తన జ్ఞానాన్ని బట్టి, శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. మనలను రక్షించినటువంటి దేవుని జ్ఞానము మరియు శక్తి అయినటువంటి క్రీస్తుని గురించి మాత్రమే మనం గొప్పగా చెప్పాలి, ఆయన బట్టి మనం అతిశయించాలనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ భూమి మీద కృప చూపుచు నీతి న్యాయాలను జరిగిస్తున్నటువంటి దేవుని బట్టే మనము అతిశయించాలనేది లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన అనుదిన జీవితంలో మనము ఎవరిని కీర్తిస్తున్నాం, ఎవరిని గణపరుస్తున్నాం అనేది మనం ఆలోచన చేయాలి. మనల్ని మనము ఎన్నడూ కూడా కీర్తించుకోకుండా, గొప్పగా చెప్పుకోకుండా మనం రక్షించినటువంటి ప్రభువును మనం గణపరచాలనేది దేవుడు మనకు ఈ యొక్క వాక్యంలో గుర్తు చేస్తున్నాడు. ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని గమనించినట్లయితే 19 నుండి 21 వచనాల్లో, అలాగే 25వ వచనంలో ఈ లోక జ్ఞానంతో మనం దేవుణ్ణి ఎన్నడూ కూడా అర్థం చేసుకోలేం. మనకు దేవుడు ఆయన ప్రత్యక్షత మనకి ఇస్తే తప్ప దేవుని గురించి మనం గ్రహించలేం. కాబట్టి నిజమైన జ్ఞానం అంటే దేవుని గురించి తెలుసుకోవడం, అతను తెలివిగల ప్రసంగాల ద్వారా కాకుండా సిలువ వేయబడినటువంటి క్రీస్తుని గురించి నిజాయితీగా బోధించడం ద్వారా ఆయన తనను తాను మనకు బహిర్గతం చేస్తాడు. కాబట్టి ఈ యొక్క లోక జ్ఞానంపై ఆధారపడేటువంటి వారు చీకట్లో నడిచే వారిలా పొరపాట్లు చేస్తారు. అయితే సిలువ వేయబడిన క్రీస్తును మనం ఎదుర్కొన్న వారంగా వెలుగులో దేవుని యొద్దకు వెళ్ళాలి అనేది దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. క్రీస్తుని గురించినటువంటి ఈ వార్త మన జీవితాలకు వెలుగునిస్తుంది, మనకు రక్షణనిస్తుంది, మనల్ని సరైనటువంటి మార్గంలో నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి రక్షించబడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి సిలువను గూర్చిన వార్త దేవుని శక్తి అనేది లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన అనుదిన జీవితంలో నిజమైనటువంటి జ్ఞానాన్ని కలిగి దేవుణ్ణి అనుసరిస్తూ మనము ఆయన శక్తిని తెలుసుకొని ప్రభు యొక్క మార్గంలో సాగాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఈ లోక జ్ఞానంతో మనం దేవుని తెలుసుకోలేము, కానీ ప్రభువును మనం తెలుసుకోవడానికి ఆయన ఇచ్చేటువంటి జ్ఞానం పొందినట్లుగా ఆయన వాక్యాన్ని మనం గ్రహించాలి, ఆయన వాక్యాన్ని మనము
ధ్యానించాలి అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మన అనుదిన జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ రక్షణను తలంచుకుంటూ ప్రభుని బట్టి మనం అతిశయిస్తూ ప్రభు మార్గంలో మనం కొనసాగాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా గుర్తు చేస్తున్నాడు. ఆ విధంగా దేవుడు మన జీవితాన్ని ఇంకా ముందుకు నడిపించినట్లుగా ఈ సిలువను గూర్చినటువంటి వార్తను మనం లోకంలో ప్రకటిస్తూ ప్రభు కొరకు సాక్షులుగా జీవించే కృప దేవుడు మనకు అందించినట్లు దేవునికి మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు దేవ, మీకు వందనాలు. మా జీవితంలో సిలువను నిజమైన జ్ఞానంగాను శక్తిగాను పరిగణించడానికి మాకు సహాయం చేయండి. కేవలం క్రీస్తుని గురించి మాత్రమే మేము అతిశయిస్తూ జీవించేలాగా మాకు సహాయం చేయండి. దేవా, నీవే మాకు రక్షణగాను మా శక్తిగాను మా జ్ఞానంగాను ఉన్నందుకు నీకు స్తోత్రాలు. ప్రభా, మేము నిన్ను అనుసరిస్తూ నీ యొక్క సిలువను మేము ప్రకటిస్తూ ప్రభా నీ సిలువను గురించిన వార్తను లోకానికి అందిస్తూ జీవించే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడుగాక. ఆమేన్.